నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మీ యాంకర్ రిషి. ముందుగా డిటీవీ ప్రేక్షకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇక ఈరోజు వార్తలను అంశాలు చూద్దాం. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి అంబేద్కర్ పునాదులు వేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను స్మరించుకుందామన్నారు. ఆ మహనీయుణ్ణి హక్కు స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి అంకిత భావంతో మనమందరం కృషి చేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని సాధించుకుందామని ఆయన పేర్కొన్నారు. వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజోత్సవ సభ సందర్భంగా ఆ రోజు విధులని గులాబీమయం కావాలని, పార్టీ జెండాలతో మొత్తం అలంకరించాలని ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ సూచించారు. తెలంగాణ బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ 27వ తేదీన చెలో వరంగల్ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 10.956 గ్రామాలలో మే నాటికి గ్రామ పాలనాధికారి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుతం 480 మంది సర్వేర్లు ఉన్నారని, వారి సంఖ్యను 1000కి పెంచుతామని తెలిపారు. భూభారతి చట్టాన్ని జూన్ 2లోగా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామన్నారు. ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమాన్ని బయట పెడతామని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజు యువ వికాసం పథకానికి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో దరఖాస్తుదారులు చెబుతున్నారు గడువులను ఈ నెలాఖరి వరకు లేదా మరో 10 రోజుల పాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటి వరకు 14 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు మాజీ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా బీఆర్ఎస్ పాలన సాగిందన్నారు. దళిత బంధు సహా అనేక పథకాలను అమలు చేశామని తెలిపారు. నేటి ప్రభుత్వం వాటిని కొనసాగించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వులలో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఉత్తమ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ తుఫాన్ కంటే వేగంగా అధికారంలోకి వస్తుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అంబేద్కర్కు నివాళులు అర్పించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు వల్ల మాకు రాజకీయంగా నష్టం జరిగి ఉండవచ్చు, కానీ కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు మాత్రమే దళిత బంధు పథకాన్ని అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ పేరుతో హామీలు ప్రకటించి అమలు చేయకుండా మోసం చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. శంషాబాద్ నోవెటెల్ హోటల్లో 11 గంటల నుంచి జరగనున్న ఈ భేటీలో 4 అంశాలపై చర్చించనున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చర్చ జరగనుంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం వీప్ సమాచారం ఇచ్చింది. తెలంగాణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్కు శ్రద్ధాంజలి ఘటించారు. సిద్దిపేటలోని అక్బర్పేటకు చెందిన లక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు వచ్చిన 24 కిలోల సన్న బియ్యంతో ఊరందరికీ భోజనం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ పథకం పేదల జీవితంలో ఎంతటి ఆనందం నింపిందో చూసేందుకు లక్ష్మి ప్రయత్నించారన్నారు. సన్న బియ్యం లబ్ధిదారులే తమ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లుగా పేర్కొన్నారు.
హైదరాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇది వర్షాకాల ప్రణాళికలో భాగంగా కొనసాగుతుందన్నారు. యువజన కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వం సరఫరా భాగస్వాములు కావాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో ఉత్సవాలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చూపిన మార్గాన్ని కొనసాగించాలని కేటీఆర్ పేర్కొన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడ్డుకున్నారు పోలీసులు. మొదటి అంతస్తులోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. జై భీమ్ నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించిన ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలు పోలీసులతో స్వల్ప వాగ్దానం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంతమందిని మొదటి అంతస్తుకు అనుమతించారు పోలీసులు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్బీ నగర్, కాప్రా, ఉప్పల్, మల్కాజ్గిరి, ఉస్మానియా యూనివర్సిటీ కంటోన్మెంట్, పటాన్ చెరువు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV.